హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఎపిసోడ్ని చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ను చూసినప్పుడు ఒక విజువల్ లాగా కనిపించి ఉంటుంది. దాన్ని చూసి హీరోకి గుండె నొప్పి వచ్చి ఉంటుంది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో గుండెని పట్టుకుని నిలబడి ఉంటే మీకు ఏమైంది సార్ అని అంటూ హీరోని టచ్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరో వెంటనే హీరోయిన్ చెయ్యి పట్టుకొని తనని వెనక్కి తిప్పేసి ఏదో ఒక మంత్రం వేసి తనని చెక్ చేసి చూస్తున్నాడు. తను ఒకవేళ ఫీనిక్స్ పక్షి అయి ఉంటుందేమో అని. కానీ తనని చెక్ చేసి చూస్తే తను ఒక నార్మల్ పర్సన్ లాగానే కనిపిస్తుంది. పైగా తన ఆత్మశక్తి కూడా చాలా వీక్గా ఉంటుంది. తను ఫీనిక్స్ పక్షి కాదు అని హీరో డిసైడ్ అవుతున్నాడు. కానీ హీరో వేసిన మంత్రం యొక్క పవర్ని హీరోయిన్ తట్టుకోలేక వెళ్ళి కింద పడిపోతుంది. ఇప్పుడు హీరో ఏమంటున్నాడు అంటే, సారీ, బై మిస్టేక్ ఇలా చేసేసాను, నన్ను క్షమించు, నువ్వు ఇక్కడి నుండి బయలుదేరవచ్చు అని అంటున్నాడు. హీరోయిన్ హీరోని యగాదిగా చూస్తూ బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోకి కొంచెం డౌట్గానే ఉంటుంది. వెంటనే తను వార్గాడ్తో మాట్లాడుతున్నాడు మంత్రశక్తి ద్వారా. హీరో ఏమంటున్నాడు అంటే, నేను ఈ స్కూల్లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని చూసినప్పుడంతా నాకు ఫీలింగ్ డిఫరెంట్గా ఉంది. ఆ అమ్మాయి మ్యారేజ్ గెటప్లో ఉన్నప్పుడు ఎవరో తనని చంపేస్తున్నారు. నాకెందుకో ఇలాంటి విషయం కనిపిస్తూ ఉంది అని హీరో అడుగుతూ ఉంటే అది విని వార్గాడ్, ఆ అమ్మాయి ఒక నార్మల్ మనిషినే, తన మీద జాలిపడి తన తలరాతని మార్చాలి అని ట్రై చేయకు. నువ్వు చూసిన ఆ విజువల్స్ అంతా తన పాస్ట్ అయినా అయి ఉండవచ్చు, లేదంటే తన ఫ్యూచర్ అయినా అయి ఉండవచ్చు. ఒకవేళ అది తన ఫ్యూచర్ అని నువ్వు కనిపెడితే నువ్వు దాన్ని మార్చాలని మాత్రం దయచేసి ట్రై చేయకు. తన తలరాత ఎలా ఉందో దాని ప్రకారమే జరగనివ్వు అని వార్గాడ్ అంటున్నాడు. సరే, ఓకే అని హీరో అంటూ నేనేం చేయను అని వార్గాడ్ చెప్పిందంతా వింటూ ఉన్నాడు. ఇప్పుడు మనకి స్వర్గాన్ని చూపిస్తున్నారు. అక్కడ స్వర్గం యొక్క లీడర్ అలానే వార్గాడ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ లీడర్ ఏమంటున్నాడు అంటే, హీరో లాస్ట్ టైం చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయకూడదు, వాడు తప్పు చేయకుండా నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. అది విని వార్గాడ్ ఓకే అంటున్నాడు. ఇప్పుడు స్కూల్ని చూపిస్తున్నారు. ఆ డెమాన్ కింగ్ నెగటివ్ ఎనర్జీని ఆ స్కూల్ లోపలికి పంపించి ఉంటాడు కదా. ఇప్పుడు ఆ చెడ్డ శక్తి అక్కడ ఉన్న లడ్డుబాబు బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ లడ్డుబాబు తన కళ్ళతో ఏదైతే చూస్తుంటాడో దాన్నంతా ఆ డెమాన్ కింగ్ కూడా చూడగలడు. ఇప్పుడు ఆ డెమాన్ కింగ్ అక్కడ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ డెమాన్ కింగ్కి మన హీరో ఫేస్ కనిపిస్తూ ఉంది. డెమాన్ కింగ్ హీరోని చూసి, అసలు ఇతను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు అని ఎంక్వైరీ చెయ్యు అని అసిస్టెంట్కి చెప్తున్నాడు. డెమాన్ కింగ్ అసిస్టెంట్ అంటున్నాడు, అసలు ఈ మాస్టర్ ఎవరో, ఎక్కడి నుండి వచ్చాడో డీటెయిల్స్ ఏమీ తెలియడం లేదు. కానీ ఆ మాస్టర్ యూజ్ చేసే మంత్రాలు మాత్రం ఆ స్వర్గానికి చెందిన మంత్రాల్లాగా కనిపిస్తున్నాయి అని అసిస్టెంట్ అంటూ ఉంటే, ఏంటి, స్వర్గానికి చెందిన మంత్రాలా అని డెమాన్ కింగ్ షాక్ అయిపోతున్నాడు. అలా అయితే ఆ మాస్టర్ స్వర్గం నుండి వచ్చాడా అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే అసిస్టెంట్ అవును అని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. అందరూ కలిసి లేట్గా క్లాస్కి వెళ్ళి ఉంటారు. అందుకు మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చి ఉంటాడు. స్కూల్ చుట్టూ 10 రౌండ్స్ వేయమని. అందరూ రౌండ్స్ వేసి అలసిపోయి బాగా కూర్చొని కాళ్ళు నొప్పిగా ఉంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ చెల్లెలు హీరోయిన్ని పిలిచి, వచ్చి నాకు కాళ్ళు పట్టు, నాకు కాళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది అని అంటుంది. హీరోయిన్కి వేరే దారి లేక వెళ్ళి చెల్లెలికి కాలు పడుతూ ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్కి హీరో వస్తున్నాడు. అక్కడ జరిగిందంతా హీరో గమనించి ఆ చెల్లికి అలానే మన హీరోయిన్కి ఇద్దరికి పనిష్మెంట్ ఇస్తున్నాడు. నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నారు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే, కానీ నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోలేకపోయావు, అందుకే నీకు ఈ పనిష్మెంట్ అని హీరో అంటున్నాడు. ఇప్పుడు అందరూ పనిష్మెంట్ అంతా ఫినిష్ చేసుకొని క్లాస్ రూమ్లోకి వస్తున్నారు. హీరో అందరికీ ఈరోజు క్లాస్లో టెలిపోర్టేషన్ని నేర్పిస్తున్నాడు. టెలిపోర్టేషన్ అంటే ఏమిటంటే, ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళడానికి యూజ్ చేసే మంత్రం అంట. ఇప్పుడు ఆ మంత్రాన్ని అందరికీ నేర్పిస్తున్నాడు. ఈ మంత్రాన్ని మొదటగా చెల్లెలు ప్రయోగిస్తుంది. తను అనుకున్నట్టే ఆ మంత్రాన్ని యూజ్ చేసి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ ఆ మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరికి ఇది సరిగా రావడం లేదు. ఒకడేమో వెళ్ళి ఇంకొకడి మీద పడిపోతున్నాడు, ఇంకొకడేమో పోయి కింద పడిపోతున్నాడు. కానీ మింగ్ మాత్రం ఈ మంత్రాన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. అందుకని ఆ చెల్లెలు ఇప్పుడు మింగ్ దగ్గరికి వెళ్ళి, మింగ్, నాకు ఈ మంత్రాన్ని నేర్పించు అని అడుగుతూ ఉంటే మింగ్ ఆ మంత్రాన్ని తనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్క మంత్రాన్ని ట్రై
వచ్చేస్తుంది. తను కూడా ఆ మంత్రాన్ని పర్ఫెక్ట్గా చేస్తుంది. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతున్నారు. హీరోకి కూడా ఒక పెద్ద డౌట్ వచ్చేస్తుంది. అదేంటి అంటే తనే ఒకవేళ ఆ ఫీనిక్స్ పక్షి ఏమో అని. అందుకని వెంటనే హీరో తన చేతుల్ని పట్టుకొని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికా అని చూస్తే ఆ విలేజ్ యొక్క బార్డర్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఒక డాబా మీద నిలబడుతూ ఉంటే అక్క స్లిప్ అయిపోయి కింద పడబోతుంటే హీరో వెంటనే తనని పట్టుకుంటున్నాడు. హీరో అలా పట్టుకోగానే అక్క హీరోని ప్రేమతో చూస్తూ ఉంది. హీరో ఒక ప్లేస్ని చూపించి ఆ ప్లేస్లో నీకేం కనిపిస్తుందో చూసి చెప్పు అని అడుగుతున్నాడు. అక్క అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంది. చూసి ఈ ఊరికి చాలా మంది బ్రతుకు తెరువు కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ సొంత ఊరిని వదిలేసి ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ విధిరాత ప్రకారం అన్నీ జరుగుతూ ఉంది. వాళ్ళ తలరాతని ఎవరూ మార్చలేరు అని అంటుంది. అది విని హీరో నువ్వు కరెక్ట్గా చెప్పావు, సరేరా మనం మళ్ళీ స్కూల్కి వెళ్దాము అనేసి టెలిపోర్టేషన్ మంత్రాన్ని యూజ్ చేసి స్కూల్ దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. హీరో అక్కని స్కూల్లో వదిలిపెట్టగానే చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క మాస్టర్ నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అని అడుగుతుంది. మాస్టర్ నన్ను ఈ విలేజ్ యొక్క బార్డర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు అని అమ్మాయి అంటుంది. ఇప్పుడు చెల్లెలు హీరోయిన్ని చూసి నువ్వు వెళ్ళి మన క్లాస్ రూమ్ అంతా క్లీన్ చెయ్యి అని అంటూ ఉంటే హీరోయిన్ నేను క్లీన్ చేయను, మాస్టర్ చూస్తే నన్ను తిడుతాడు అని అంటూ ఉంది. దాన్ని అక్క చూసేసి ఈ ఒక్కసారికి మా చెల్లెలు చెప్పిన దాని ప్రకారం నడుచుకో, తను ఇంకా అలా నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను అని అంటుంది. హీరోయిన్కి వేరే దారి లేక క్లీన్ చేయడానికి వెళ్తుంది. అక్క చెల్లెలిద్దరూ హీరోయిన్ని ఇలా టార్చర్ పెట్టడాన్ని మింగ్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఏదో థింక్ చేస్తూ ఉంది. అదేంటి అంటే హీరోయిన్ మింగు ఇద్దరు కలిసే పెరిగి ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ బాగా రిచ్గా ఉన్నప్పుడు మింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఉంటారు. వీళ్ళు పేదవాళ్ళుగా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇద్దరి ఫ్యామిలీకి మధ్య మాటలు లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరూ మీట్ అయి ఉంటారు. మింగ్ చిన్నప్పుడు హీరోయిన్కి ఒక హెయిర్ పిన్ని కూడా గిఫ్ట్గా ఇచ్చి ఉంటాడు. అది మాత్రమే కాకుండా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అలానే మింగ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు అది అంతా థింక్ చేస్తూ ఆ పాత రోజుల్లాగే ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయి ఆ క్లాస్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంది. ఇప్పుడు స్వర్గాన్ని చూపిస్తున్నారు. ఆ లీడర్ అందరితో కలిసి లంచ్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏదో చిన్న మీటింగ్ లాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే వార్ గార్డ్, రెయిన్ గార్డ్, కుకింగ్ గార్డ్ ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ లీడర్ని తెగ పొగుడుతున్నారు. ఏమని అంటే ఇన్ని ఇయర్స్ నుండి ఈ స్వర్గం ఇంత హ్యాపీగా ఉంది అంటే దానికి మీరు మాత్రమే కారణం అని అంటున్నారు. ఇప్పుడు ఆ లీడర్ వార్ గార్డ్ని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా, హీరో మీద ఒక కన్నేసి ఉంచు, తను ఏ తప్పు చేయకుండా నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు స్కూల్ని చూపిస్తున్నారు. ఆ అక్క మన హీరోయిన్ దగ్గరికి వస్తుంది. వచ్చి మన మాస్టర్ బట్టల్ని ఎప్పుడు నువ్వే ఉతుకుతావు కదా, ఈరోజు నేను వాష్ చేస్తాను, నా దగ్గర ఇస్తావా అని అడుగుతుంది. బట్టలు ఉతకడం చాలా కష్టమైన పని, ఆ పని మీరు చేయలేరు, నేనే చేసుకుంటాను, మీరు బయలుదేరండి అని హీరోయిన్ అంటుంది. లేదు పర్లేదు, ఎంత కష్టమైనా నేనే నా మాస్టర్ బట్టల్ని వాష్ చేస్తాను, నువ్వు బట్టలు ఇవ్వు అని అడుగుతుంది. అలానే మా చెల్లెలు నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను ఇంక చూసుకుంటాను అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇప్పుడు డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని బయటకు వెళ్ళాలి అని వస్తూ ఉంది. అక్కడ ఇద్దరు కాపలాదారులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీనియర్ నేను బయటకు వెళ్ళాలి, కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంది, నేను బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే వాళ్ళు ఏదో గేట్ పాస్ లాంటిది ఒకటి ఇస్తున్నారు. థ్యాంక్స్ అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇక్కడేమో అక్క మాస్టర్ బట్టలన్నీ తీసుకొని వచ్చి ఉతకడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడేమో మన హీరో వార్డ్ గార్డ్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. వార్ గార్డ్ ఏమంటున్నాడు అంటే మన కుకింగ్ గార్డ్ భూలోకానికి వచ్చారు, తను అక్కడ ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోయారంట, దయచేసి నువ్వు వెంటనే వెళ్ళి తనని కాపాడు అని అడుగుతూ ఉంటే హీరో సరే నేను చూసుకుంటాను అని అంటున్నాడు. ఇప్పుడు మనకి కుకింగ్ గార్డ్ని చూపిస్తున్నారు. తను ఎలాంటి ప్లేస్లో వెళ్ళి ఇరుక్కున్నారు అంటే వ్యభిచారం చేసే హౌస్లోకి వెళ్ళి ఇరుక్కుంటుంది. కుకింగ్ గార్డ్ వాళ్ళతో ఏమంటుంది అంటే నేను తెలియక ఈ ప్లేస్కి వచ్చేసాను, దయచేసి నన్ను బయటకు పంపించేయండి అని అడుగుతూ ఉంటే ఆ ఓనర్ వచ్చి నువ్వు 30,000 ఇస్తేనే నేను బయటకు వదులుతాను అనేసి కుకింగ్ గార్డ్ని అక్కడే బంధించి ఉంచారు. ఇప్పుడు కాసేపటి తర్వాత అక్కడికి హీరో వస్తున్నాడు. కుకింగ్ గార్డ్ మన హీరోని చూడగానే ఒరే అంకుల్ నువ్వు వచ్చేసావా, ఎంతసేపు అయ్యా నీకు ఇక్కడికి రావడానికి అని వెళ్ళి హీరో పక్కన నిలబడుకొని ఈ మ్యాటర్ని ఇంకా నువ్వే హ్యాండిల్ చేసుకో అని చెప్పేసి కుకింగ్ గార్డ్ ఆ ప్లేస్ నుండి పరుగులు తీస్తుంది. ఆ లేడీ హీరోని చూసి ఆ అమ్మాయికి బదులుగా నువ్వు నాకు 30,000 ఇవ్వాలి, అలా ఇస్తేనే నేను నిన్ను బయటకు పంపిస్తాను అని అంటుంది. వెంటనే హీరో అయితే మనమిద్దరం కలిసి ఒక గేమ్ ఆడుదాం,
దాంట్లో నేను గెలిస్తే నన్ను ఈ ప్లేస్ నుండి నువ్వు బయటకు పంపించేయాలి. ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వు అడిగిన 30,000ని నేనే నీకు ఇస్తాను అని హీరో అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆ గేమ్ ఆడుతున్నారు. హీరో ఒక పెద్ద గాడ్ కదా, తన దగ్గర ఎవరైనా గెలవగలరా? ఫైనల్గా హీరో గెలిచేస్తున్నాడు. గేమ్ విన్ అయ్యి హీరో అక్కడి నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ అక్కడ ఉన్న అమ్మాయిలంతా హీరో చుట్టూ నిలబడుకొని హీరోని లాగుతూ ఉన్నారు. హీరో నన్ను వదలండి, దూరం జరగండి అని అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరో బయటకు వస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా హీరోయిన్ చూసేస్తుంది. ఈయనేంటి ఒక మాస్టర్ అయ్యుండి ఇలాంటి ప్లేస్కి వచ్చాడు అని హీరోని తేడాగా చూస్తూ ఉంది. హీరోయిన్ అలా చూడటాన్ని హీరో కూడా చూసేస్తున్నాడు. హీరో షాక్ అయిపోయి ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో అర్థం కాక ఒక రకంగా ధైర్యం చేసి హీరోయిన్ దగ్గరికి వచ్చి పక్కనే నిలబడుకుంటున్నాడు. హీరోయిన్ మాస్టర్ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటే కొన్ని ఐటమ్స్ కొనడానికి ఇక్కడికి వచ్చాను అని హీరో అంటూ ఉంటే ఓహో ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయా అని హీరోయిన్ హీరోని ఆట పట్టిస్తుంది. హీరోకి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక పెన్ షాప్కి వెళ్తున్నారు. హీరో ఒక బ్రష్ తీసి రాసి చూస్తున్నాడు. ఆ బ్రష్ చాలా బాగా రాస్తుంది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఈ బ్రష్ చాలా బాగా రాస్తుంది అని హీరో ఫేస్ని చూస్తూ ఉంది. అప్పుడు హీరోకి మళ్ళీ ఆ విజువల్ వస్తుంది. హీరోయిన్ బ్రైడల్ గెటప్లో ఉన్నట్టు తనని ఎవరో చంపుతున్నట్టు కనిపిస్తూ ఉంది. దాని గురించి థింక్ చేస్తూ ఈ అమ్మాయిని చూస్తున్నప్పుడల్లా నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఇప్పటి వరకు నేను ఎంతో మందిని చూసి ఉన్నాను కానీ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదే అని థింక్ చేస్తూ హీరోయిన్ని చూసి నువ్వెక్కడి నుండి వచ్చావు అని అడుగుతూ ఉంటే నాది ఈ ఊరే అని హీరోయిన్ అంటుంది. నా దగ్గర అబద్ధాలు చెప్పకు అని హీరో అడుగుతూ ఉంటే లేదు నేను పక్క ఊరు నుండి ఇక్కడికి వచ్చాను, మేము ఇంతకు ముందు పక్క ఊరిలో ఉండేవాళ్ళము కానీ కొన్ని రోజుల క్రితమే మేము ఇక్కడికి వచ్చేసాము అని తన పాత స్టోర్నంతా చెప్తూ ఉంది. సరే రా వెళ్దాము అని హీరో హీరోయిన్ని తీసుకుని వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు అలా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక బాబు వచ్చి అక్క మీ దగ్గర ఏమైనా మనీ ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంటే వెంటనే హీరోయిన్ నా పక్కన ఉండేది ఎవరో తెలుసా, ఈయన ఆ మ్యాజికల్ స్కూల్ యొక్క మాస్టరు, ఈయన దగ్గర చాలా డబ్బులుంటాయి, ఈయన దగ్గర డబ్బులు అడుగు అని హీరోయిన్ అంటుంది. హీరో నా దగ్గర నిజంగానే మనీ లేదు అని అంటున్నాడు. అది విని హీరోయిన్ తన పర్సు నుండి డబ్బులు తీస్తూ ఉంది. తను అలా డబ్బులు తీస్తూ ఉన్నప్పుడు ఆ బాబు హీరోయిన్ పర్సు లాక్కొని పారిపోతున్నాడు. వీళ్ళిద్దరూ ఆ బాబుని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఈ బాబు వాళ్ళ అమ్మ హెల్త్ బాగలేకుండా చనిపోయి ఉంటుంది. అమ్మ చనిపోయింది అని కూడా ఆ బాబుకి అర్థం కాకుండా అమ్మ నేను మనీ తీసుకొని వచ్చాను, నేను త్వరగానే మిమ్మల్ని కాపాడేస్తాను అని చెప్పి ఆ బాబు అలా ఏడుస్తూ ఉండడం చూసి హీరో హీరోయిన్ ఇద్దరు డల్గా అయిపోతున్నారు. ఇప్పుడు వెంటనే హీరోయిన్ మీకు మ్యాజిక్ అంతా బాగా తెలుసు కదా, ఏదో ఒకటి చేసి ఆ బాబుకి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే నేను ఆ అబ్బాయికి హెల్ప్ చేయలేను, విధిరాతని ఎవరు మార్చలేరు, అలా మార్చకూడదు అని హీరో అంటూ ఉంటే హీరోయిన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మినిస్టర్ని చూపిస్తున్నారు. ఇతనికి ఆ ఫీనిక్స్ పక్షి మీద ఒక కన్ను ఉన్నట్టుంది. తన అసిస్టెంట్ని పిలిచి ఆ ఫీనిక్స్ పక్షిని కనిపెట్టేశావా అని అడుగుతూ ఉంటే లేదు కనిపెట్టలేదు, కనిపెట్టిన వెంటనే మీ దగ్గరికి వచ్చి చెప్తాము అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో మీద పిచ్చ కోపంలో ఉంది, ఆ బాబుకి హెల్ప్ చేయలేదు అని. హీరోయిన్ అలా డల్గా ఉండడాన్ని చూసి హీరో ఏం జరగాలని రాసి పెట్టి ఉందో అది కన్ఫామ్గా జరుగుతుంది, విధిరాతని ఎవరూ మార్చలేరు, ఒకవేళ అలా మార్చాలి అని ప్రయత్నిస్తే అది ప్రకృతికి విరుద్ధం అని హీరో అంటూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.